తుఫాను గాలులకు అరటి చెట్లు విరిగి పడిపోవటం వల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు సరికొత్త రకం అరటిని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముంబైలోని బాబా అణు పరిశోధన కేంద్రం, తిరుచిలోని జాతీయ అరటి పరిశోధన సంస్థ సంయుక్తంగా ఓ పొట్టి రకం అరటిని రూపొందించారు. గ్రాండ్ 9 అరటిని పండించే రైతులకు ఈ పొట్టి రకం ఒక వరం లాంటిదంటున్నారు. మరి అరటిలో వచ్చిన ఈ కొత్త వెరైటీ స్పెషాలిటీ ఏంటో మనము తెలుసుకుందాం పదండి. మన దేశంలో విస్తారంగా సాగులో ఉన్న అరటి గ్రాండ్ 9. ఈ అరటి చెట్టు ఎత్తు 6 నుంచి 8 అడుగులు. దీని పంట కాలం 11 నుంచి 12 నెలలు. అయితే ఈ రకం తుఫాను గాలులకు ఒరిగిపోతుంది లేదా విరిగిపోతుంది. ఎత్తుగా పెరగడం వల్ల దీనికి ఊత కర్రలను సైతం రైతులు అమర్చుకోవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో రైతుల ప్రయోజనాల కోసం ముంబైలోని బాబా అణు పరిశోధనా కేంద్రం, తిరుచిలోని జాతీయ అరటి పరిశోధనా సంస్థ సంయుక్తంగా పొట్టి రకం అరటి కావేరి వామన్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పొట్టి రకాన్ని G9 అరటితోని ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో రూపొందించడం విశేషం. ఈ చెట్టు ఎత్తు 4.9 అడుగుల నుంచి 5.25 అడుగుల వరకు పెరుగుతుంది. అంటే 150 నుంచి 160 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. గెల స్తూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తు ఉండేటువంటి గెలలో 8 నుంచి 10 పండ్లు హస్తానికి వస్తాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. రైతుల పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగు చేయడానికే కాకుండా ఇంటి పంటలకు టెర్రర్ గార్డెనింగ్ చేసేటువంటి వారికి కూడా సౌలభ్యకరంగా ఉంటుంది. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, పౌష్టికాహార భద్రతకు దోహదపడేందుకు ట్రోంబే బనానా మ్యూటెంట్ 9 పొట్టి అరటి రకాన్ని అభివృద్ధి చేశామని బార్కు తెలిపింది. TBM 9ను ఇటీవలే భారత ప్రభుత్వం కావేరీ వామన్ పేరుతో నోటిఫై చేసింది. కావేరీ వామన్ దేశంలోని మొట్టమొదటి మ్యూటెంట్ అరటి రకం మాత్రమే కాదు, బార్కు అభివృద్ధి చేసి విడుదల చేసిన మొదటి పండ్ల జాతి కూడా కావడం విశేషం. కావేరీ వామన్తో బార్కు విడుదల చేసిన మెరుగైన పంట రకాల సంఖ్య 72కు చేరుకుంది. అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే కృషిలో కావేరీ వామన్ విడుదల చేసినటువంటి ఒక ప్రధాన అడుగు అని నిపుణులు ప్రశంసిస్తున్నారు. స్థిరమైనటువంటి వ్యవసాయానికి కీలకమైనటువంటి కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంలో గామా కిరణాలు ప్రేరేపిత మ్యూటాజెనిసిస్ కీలక పాత్రను పోషిస్తుందన్నారు. అయితే గ్రాండ్ 9 అరటి పంటను పండించేటువంటి రైతులకు కావేరీ వామన్ విడుదల ఒక వరం లాంటిదని అంటున్నారు. బార్కు రూపొందించిన ఈ కొత్త రకంపై తమిళనాడులోని తిరుచినాపల్లిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా అనేక సంవత్సరాల పాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. కఠినమైనటువంటి క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత మదర్ ప్లాంట్ అయినటువంటి G9 రకం కంటే కావేరీ వామన్ అనేక మేలైన ఫలితాలనిచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పొడవుగా పెరిగే G9 రకం అరటి మొక్కలతో గాలులు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారు. ఒరిగిపోకుండా విరిగిపోకుండా చెట్లను కాపాడుకోవడానికి వెదురును ఆసరాగా వాడుతున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. గాలులకు తట్టుకొని నిలబడే శక్తిగల కావేరీ వామన్ కొత్త రకం పొట్టి వంగడంతో ఈ సమస్య తీరిపోనుంది. కావేరీ వామన్ చెట్ల గెలలు 1.5 నెల ముందే కోతకు వస్తాయి. దీని అరటి పండు గ్రాండ్ 9 రకం అరటి పండ్ల మాదిరిగానే రుచిగా, నాణ్యంగా ఉంటుంది.